లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ ఏసీబీ హిస్టరీలోని అతిపెద్ద కేసుని టేకప్ చేశారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అంటే చాలా చిన్న పోస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటారు, ఇట్లా రకరకాల పోస్టులు అన్నీ ఉంటాయి. ఈయన పోస్టు చాలా చిన్నది. ఈయన ఉద్యోగం ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా చెరువులు లేకపోతే వాటర్ పాండ్స్కి సంబంధించిన పరిధిలో ఎవరైనా అపార్ట్మెంట్లు కడుతూ ఉంటే వాటికి సర్వే చేసి బఫర్ జోన్లో ఉన్నాయా లేదా అని తేల్చి వాటికి ఎన్ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చేసే ఉద్యోగానికి ఆయన ఏకంగా 400 కోట్ల రూపాయలు కూడబెట్టారు. ఇప్పటివరకు తెలంగాణ ఏసీపీ హిస్టరీలో 2019లో ఈఎస్ఐ డైరెక్టర్గా ఉన్న దేవికా రాణి దాదాపు 150 కోట్లు కూడబెట్టారంటే అమ్మో అనుకున్నారు. ఆ తర్వాత రీసెంట్గా ఈ సంవత్సరమే హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ దగ్గర 200 కోట్ల అక్రమాస్తుల్ని చూడగానే వామ్మో అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళిద్దరిని క్రాస్ చేసి తెలంగాణ ఏసీబీ అధికారులకు ఒక రికార్డు స్థాయి అక్రమాస్తుల్ని చూపించాడు ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్. ఈయన జీతం ఎంతో తెలుసా? 77,000 రూపాయల జీతం. ఈయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈయనకు వచ్చే జీతం 77,000 రూపాయలు. ఇంకా అలవెన్సులు అవి ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి. సో 2014లో ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరి ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతూ ఉన్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. అప్పుడు ఎంసెట్ రాస్తే 1100 ర్యాంకు ఈయనకు వచ్చింది. ఆ తర్వాత ఉస్మానియాలోని ఫ్రీ సీట్ కింద బీటెక్ని సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. పరిగిలో ఫస్ట్ పోస్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగంలో చేరి ఆ తర్వాత గండిపేటలో 2019 నుంచి ఇప్పటి వరకు అదే పోస్టులో కొనసాగుతూ ఉండి ఈ విధంగా అక్రమాస్తులన్నీ కూడా కూడబెట్టారు. ఏసీబీ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈయన ప్రాపర్టీస్ అన్నీ కూడా చూసి. ఏసీబీ అధికారులు నిన్న రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ ఇది. ఈ ప్రెస్ నోట్లో ఆయన ప్రాపర్టీస్ చిట్టా మొత్తం కూడా మెన్షన్ చేశారు. టోటల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ఏసీబీ అధికారులు లేచింది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 17,73,53,500 రూపాయలు. ఇది గవర్నమెంట్ వాల్యూ. కానీ మార్కెట్ వాల్యూ, ఈయన ప్రాపర్టీస్ మొత్తాన్ని మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్క కడితే 400 కోట్లకు పైగానే. ఆయా ఏరియాలను బట్టి ఆ ప్రాపర్టీ కాస్ట్ ఇంకాస్త పెరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఈ ప్రాపర్టీస్లో అత్యంత ఖరీదైన విల్లాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇవే కాకుండా బినామీల పేరుతో, బంధువుల పేరుతో ఇంకెన్నెన్నో ఆస్తులు కూడబెట్టారు. ఒక చిన్న ఉద్యోగి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని ఏసీబీ అధికారులు కూడా అర్థం కాక చచ్చిపోతున్నారు. బేసిక్గా ఇలాంటి అవినీతి అధికారులు పట్టుబడినప్పుడు మా మీడియా వాళ్ళు ఒకటి హెడ్లైన్ పెడుతూ ఉంటారు, ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం అవినీతి అనకొండ అని. అది ప్రకృతి సహజ సిద్ధంగా కడుపు నింపుకోవడానికి ఆకలి కోసం ఇంకో జంతువుని చంపి తింటూ ఉంటే తప్ప అవి అవినీతి చేయవు, దుర్మార్గం చేయవు. ఈ విధంగా వేది నువ్వు దోచుకో. ఇక్కడ మనుషుల్ని దోచుకునే ఒక మనిషి ఇతను. సో దీన్ని ఆ జంతువులతో పోల్చి అనవసరంగా వాటి విలువను మనం తగ్గించకూడదు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. ఇలా పట్టుబడినప్పుడల్లా 4 రోజులు హడావిడి చేస్తుంటాం మేము కూడా మీడియా తరఫున. ఆ తర్వాత మర్చిపోతుంటాం. ఆ తర్వాత ఇలా సీజ్ చేసిన ఆస్తులన్నీ ఏదో ఒక రకంగా లాబింగ్తో వెనక్కి తెచ్చేసుకుంటారు. కేసుల నుంచి బయటికి పడిపోయి మళ్ళీ పోస్టింగ్లు కూడా తెచ్చేసుకుంటూ ఉంటారు ఇలాంటి కరప్టెడ్ అధికారులు. ప్రస్తుతం సీజ్ చేసిన ఆస్తులు అంటే ఏసీబీ గుర్తించిన ఆస్తులు ఒకసారి చూస్తే 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఒకటి మొయినాబాద్ మండలంలోనే టోల్కట్టలో, నక్కలపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది, టోల్కట్టలో ఒక ఫామ్ హౌస్ ఉంది, సజ్జనపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఒక్కొక్క ఫామ్ హౌస్ 2 ఎకరాలు 2.5 ఎకరాల పరిధిలో ఉన్నాయి. వాటి ఎంటైర్ కాస్ట్ ఎంత ఇచ్చారు తెలుసా? మార్కెట్ వాల్యూ ప్రకారం 16 లక్షలు ఇచ్చారు. కానీ అక్కడ ఎకరమే 3.5 కోట్లు ఉందంట. ఆ లెక్క వస్తే దాదాపు 6.5 ఎకరాల పరిధిలో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఎన్ని కోట్లు ఉంటుందో చూడొచ్చు. ఈయన గండిపేటలోనే పీవీఎల్ సిటీ, పెబల్ సిటీ అంటూ ఉంటారు బహుశా, అందులో అత్యంత ఖరీదైన విల్లాలో ఆయన ఉన్నాడు. అక్కడే నిన్న రైడ్ చేసి డాక్యుమెంట్లు అన్నిటి కూడా సీజ్ చేయటం అనేది జరిగింది. ఇందాక 3 ఫామ్ హౌస్ల గురించి చెప్పాను. ఇక దీంతోపాటు సిద్ధాపూర్లో బ్లిట్స్ వీకెండ్ హోమ్స్లో ఒక్కొక్కటి 5 కోట్లు విలువ చేసి 2 విల్లాలు ఉన్నాయి ఏకంగా. సో అక్కడ ఒక్కొక్క విల్లా 5 కోట్లు ఉందంటే అవి 2 విల్లాలని గుర్తించారు. ఇక గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, తాండూరులో ఖరీదైన అపార్ట్మెంట్లో, లగ్జరీ అపార్ట్మెంట్స్లో ఒక్కో ఫ్లాట్స్ ఉన్నాయి. దాదాపు 6 ఫ్లాట్స్ని గుర్తించారు. ఇవే కాకుండా పెద్ద వెంచర్లలో 6 ఖాళీ ప్లాట్లు అంటాం కదా, ఆ ప్లాట్లు కూడా ఉన్నాయి. వాటి కాస్టు కొన్ని కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ మాత్రమే కాకుండా ఇండియా దాటి వేరే దేశాల్లో కూడా పెట్టుబడి పెట్టారట. సో అక్కడున్న బినామీలు, వాళ్ళ స్నేహితులు, బంధువుల ద్వారా అక్కడ వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టారంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయటికి తీస్తారు. ఇక బ్యాంకు లాకర్లు, 4 బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయి. లాకర్లన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను ఇప్పుడు ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఇతను గతంలోనే అరెస్ట్ అయ్యాడు. మే 30న ఏసీబీ అధికారులు ఇతన్ని రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చెంచులు కూడా జైలుకు కూడా పంపించారు. అప్పుడు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కూడా నా దగ్గర ఉంది. అప్పుడు ఏంటంటే గండిపేట పరిధిలో ఒక అపార్ట్మెంటు నిర్మించడానికి 250 గజాల పరిధిలో బఫర్ జోన్లో ఉందా లేదా, చెరువు పరిధిలో ఉందా లేదా అని తేల్చి ఎన్ఓసి ఇవ్వడానికి ఉపేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 2.5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. సో అందులో భాగంగా 1 లక్ష రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు పట్టుబడితే మే 31న ఆయన అరెస్ట్ చేసి చెంచులు కూడా జైలుకు పంపించారు. పంపించిన తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడ అదే ఏసీబీ కేసులో పట్టుబడిన ఒక పోలీసు ఉన్నతాధికారి ఉన్నారంట. అందులో ఆయనతో కలిసి డైలీ మీటింగ్ పెట్టుకునేవారు. నేను ఇవాళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వచ్చాను, రేపు పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత నా పేరున ఉన్న ఆస్తులన్నింటినీ వేరే వాళ్ళకి బదలాయించడం ఎట్లా, ఏసీబీకి దొరకకుండా ఉండటం ఎట్లా, ఈ కేసు నుంచి బయటపడటం ఎట్లా, ఏ విధంగా లాబింగ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉంటాయి, ఎవరెవరిని ఎట్లా ట్రాప్ చేయొచ్చు అనేది మొత్తం ఆయన దగ్గర పాఠాలు మొత్తం నేర్చుకున్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఆ ట్రాప్ కేసును బయటికి లాగి ఇన్నాళ్ళ తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో, అప్పుడు ట్రాప్ కేసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత 3 రోజులుగా ఈ పెబెల్ సిటీలో ఉన్న అతని విల్లాలో సోదాలు చేస్తుంటే ఈ ఆస్తులన్నీ కూడా పట్టుబడ్డాయి. దాదాపుగా ఒకే అధికారి 2 సార్లు అరెస్ట్ అయినట్టుగా చూడాల్సింది. మొదటిసారి లంచం తీసుకుంటూ దొరికాడు, రెండోసారి ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మళ్ళీ అరెస్ట్ కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి రికార్డుల్లో మెన్షన్ చేశారు. సో వీటిని సీజ్ చేస్తారా లేదా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందనేది చెప్పలేము. ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యాడు కూడా. బయటకు వచ్చిన తర్వాత బహుశా ఇవన్నీ రిలీజ్ చేయాలి అంటే సీఎం నుంచి ఆదేశాలు కావాలంట. సో ఈ ఫైల్ అంతా కూడా సీఎం దగ్గర ఉంటుందంట. సీఎం క్లియర్ చేస్తే తప్ప ఈ ప్రాపర్టీస్ని ఇతను అమ్మటానికి వీలు లేదు. ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఎవరు కొనటానికి కూడా వీలు ఉండదంట. సో అది ఏసీబీ చట్టం చెప్తున్న రూల్ ఒకటి. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న నికేష్ కుమార్ లంచాలు తీసుకోవడానికి ఒక మెనూ రెడీ చేశాడు, మెనూ కార్డు. దాని వాట్సాప్లో ఎవరికైనా ఇతని దగ్గర పర్మిషన్స్ కోసం దరఖాస్తు చేస్తే వాళ్ళందరికీ ఇతని పక్కనున్న సహోద్యోగులు వాట్సాప్లో పంపుతారంట ఈ మెనూ. సార్ ఇంత అయితేనే నీకు ఎన్ఓసి ఇస్తారు, ఇంత అయితేనే నీ ఫైల్ మీద సంతకం పెడతారు అని. ఒక రేట్లు అంటే అవినీతికి కూడా కరప్షన్కి కూడా ఒక రేట్లు ఫిక్స్ చేసిన ఏకైక అధికారి ఈ నికేష్ కుమార్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ రేట్లు మెనూ కూడా మనం సంపాదించాము. ఆ మెనూలో ఏముందంటే 300 నుంచి 500 గజాల్లో కనుక ఒక అపార్ట్మెంటు లేకపోతే విల్లా లేకపోతే ఇంకోటి ఏదో కడితే ఈయన దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి అంటే అది కూడా ఆ చెరువు పరిధిలో ఉందా లేదా అని చెప్పడానికి రిపోర్ట్ ఇవ్వాలి అంటే 4 లక్షల రూపాయలు లంచం ఉంటుందట. 500 గజాలు దాటి 2 ఎకరాల పరిధి వరకు అంటే 500 గజాలు టు 2 ఎకరాలు మధ్యలో ఉన్న భూమికి అందులో ఏమైనా కట్టాలి అంటే దానికి ఎన్ఓసి ఇవ్వాలంటే 50 లక్షలు ఫిక్స్డ్ రేట్. ఇక 2 ఎకరాల కంటే ఎక్కువ ఉందనుకుందాం అది. సో దానికి అక్కడున్న రేటును బట్టి అక్కడున్న ఎకరం 2 కోట్లు ఉంటే 3 కోట్లు ఉంటే 4 కోట్లు ఉంటే ఆ భూమి రేటును బట్టి ఈ లంచం రేటు అలా పెరుగుతూ ఉంటుంది. అది కోట్ల రూపాయలు కూడా తీసుకుంటూ ఉంటాడు. బేసిక్ ప్రైస్ మాత్రం 2.5 లక్షలు. 2.5 లక్షలు తగ్గించి ఈసారి ఎప్పుడు కూడా లంచం తీసుకోరు. అంతకు మించి మీరు బేరాలాడటానికి వెళ్తే నికేష్ కుమార్ ఒప్పుకోడంట. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటాడంట. ఇదిగో మెనూ కార్డు ఇచ్చాను, మెనూ కార్డు చూసుకుని దాని ప్రకారం ఇస్తే ఇవ్వడు లేదా పోండి అంటాడంట. లేదా ఇక ఎంతకాలమైనా అతని దగ్గర ఆ ఫైల్ పెండింగ్లోనే ఉండిపోతుందంట. అందుకని పాపం భయపడిపోయి జనాలు కూడా ఆ బిల్డర్లు కావచ్చు, జనాలు కావచ్చు, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అతను అడిగినంత లంచం ఫిక్స్డ్ రేట్ ఏదైతే ఫిక్స్ చేశాడో ఆ లంచం ఇచ్చి అతని దగ్గర నుంచి సంతకం పెట్టించి ఇదంతా కూడా తెచ్చుకుంటూ ఉంటారంట. సో ఇప్పుడు ఒక సంచలనమైన కేసు ఇది. సో ఇప్పుడు నికేష్ కుమార్ రెండోసారి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇతను ప్రాపర్టీస్ని చూసి మొత్తం ఆశ్చర్యపోతున్నారు. సో ఇతనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న ఇతనే 400 కోట్లు కూడబెడితే ఇతర పైన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, సూపరింటెండెంట్ ఇంజనీర్ కావచ్చు, అంటే ఎస్సీలు కావచ్చు లేకపోతే ఏఈలు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇతని కింద ఉండే డిఈలు కావచ్చు, వీళ్ళందరూ ఇంకెంత సంపాదించి ఉండొచ్చు అనేది చూడాల్సి ఉంటుంది. ఇతను పనిచేసింది మొత్తం కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆ గండిపేట ఆ చుట్టుపక్కల జోన్లోనే 2019 నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్ల పాటు పనిచేయడంతో చుట్టుపక్కల విపరీతమైన గ్రిప్ వచ్చేసింది. ఆ చుట్టుపక్కల గండిపేట పరిసరాల్లో విపరీతమైన రియల్ ఎస్టేటు పెరిగిన నేపథ్యంలో అలాగే గండిపేట చుట్టుపక్కల నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చాలా చేశారు. వాటన్నిటికీ ఈసారి పర్మిషన్ ఇచ్చాడంట. బఫర్ జోన్ల పరిధిలో ఇల్లీగల్గా కట్టిన భవనాలన్నిటికీ కూడా ఈసారే పర్మిషన్స్ ఇస్తూ ఉంటాడంట. సో వాళ్ళ అవతల చేసేది కూడా ఇల్లీగల్ నిర్మాణాలు కాబట్టి ఇతను కూడా అంతే స్థాయిలో డబ్బులు సమర్పించేవారు. కొంతమంది లీగల్గా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కూడా
ఇతనికి లంచాలు ఇచ్చుకోవాల్సిందే. ఇతను అక్కడికి సర్వేయర్ని పంపి ఆ సర్వేయర్ చేత మొత్తం సర్వే చేయించి ఆ రిపోర్ట్ ఇచ్చినందుకు సర్వేయర్కి మళ్ళీ అడిషనల్గా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే జిఎస్టీ రూపంలో అతనికి పే చేయాల్సి ఉంటుంది. మెయిన్ అమౌంట్ ఏమో ఇతనికి చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నికేష్ కుమార్ది ఏసీబీ హిస్టరీలో ఒక సంచలనం. సో దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు ఏసీబీ అధికారులు? సో ఇతనికి సంబంధించి ఇంకా బినామీల కోసం విదేశాల్లో ఉన్న ఆస్తుల కోసం వేట సాగుతోంది. బ్యాంకుల్లో ఉన్న లాకర్లన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆ లాకర్లలో బంగారం ఎంత ఉంటుంది, ఇంకా ఏమైనా ఆస్తుల చిట్టా బయటపడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఏసీబీ హిస్టరీలోని ద బిగ్గెస్ట్ కరప్టెడ్ అధికారిగా ప్రస్తుతం నికేష్ కుమార్ ఈ రికార్డ్స్లో ఉన్నారు. సో ఈ రికార్డ్ని ఇంకెవరు బీట్అవుట్ చేస్తారో చూడాల్సి ఉంటుంది. సో అవినీతి ఏ స్థాయిలో ఉందంటానికి ఇది ఒక ఉదాహరణ. ఒక చిన్న స్థాయి ఉద్యోగి 400 కోట్లు కూడబెట్టాడు. గతంలో మీరు గమనించుంటారు, తెలంగాణలోని అబ్దుల్లాపూర్ ఎంఆర్ఓ మీదకి లంచాలు ఇచ్చుకోలేక ఒక రైతు ఏకంగా ఎంఆర్ఓ కార్యాలయం లోపలికే పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి మహిళా ఎంఆర్ఓ పైన పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవ దహనం చేసేసాడు. అంటే ఎంత కసి ఉంటే, ఎంత అలా వేధించకపోతే ఆ రైతు తన ఆవేదనను ఈ విధంగా హత్య చేసే స్థాయి వరకు తీసుకొచ్చాడు. ఆ ఎంఆర్ఓను ఆ విధంగా పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా పెట్రోల్ పోసి తగలబెట్టిన తర్వాత కూడా అధికారుల అవినీతి ఏమాత్రం కూడా తగ్గలేదు. ఈ విధంగా పైగా పెరిగింది. అంటే ఏసీబీ రైడ్ వరకు వస్తే అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా, ఏదైనా మేనేజ్ చేసేయచ్చు అన్నట్టుగా వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు దోచుకోబట్టే ఈరోజు ఈ నికేష్ కుమార్ లాంటి వాళ్ళు 400 కోట్లకు పైగా కూడబెట్టగలిగారు. For more videos like this, subscribe Big TV channel.